నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుల వారు నాయీను అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉండగా జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, చనిపోయినటువంటి కుమారుని మోసుకొని బయటికి తీసుకొస్తున్నారంటే గవని యొద్దకు. తీసుకుని వస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు చూచారు. యేసు ప్రభుల వారు ఆ పాడిని ముట్టాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆమెకు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. అంటే అప్పటికి భర్త చనిపోయాడు, ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? ముందు విధవరాలు అయిపోయింది, ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. ముందు విధవరాలు అయిపోయింది, ఇప్పుడు కొడుకు కూడా చనిపోయిన తర్వాత ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఇక నేను చెప్పదలుచున్న ఒక మాట ఏంటంటే, విధవరాలుగా అయిపోయినా ఒంటరిగా అయిపోయినటువంటి తన జీవితంలో యేసు ప్రభు చేసిన ఒక అద్భుతం ఏంటంటే, తన కుమారుడిని మోసుకొని పోతున్నటువంటి ఆ పాడెను ముట్టగానే చనిపోయిన వాడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నాయీను గ్రామములో ఒంటరిగా బ్రతుకుతున్న ఆ తల్లి జీవితాన్ని నా ప్రభువు మరలా మేల్కొలిపి జీవితమును ప్రసాదించి తన కుమారుని మరలా తన చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే, అప్పటికే ఆమె విధవరాలంటే ఆమె ఎన్ని సూటిపోటు మాటలు ఎంతగా భరించుంటుంది అంటారు. ఇప్పుడు కొడుకు చనిపోయింది. ఇప్పుడు అనేక మంది భర్తను చంపుకుందరా, కొడుకును కూడా చంపుకుందరా అని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, దెన్ షీ స్టిల్ దేర్ అండ్ షీ ప్రేయింగ్ టు గాడ్. దేవునికి స్తోత్రం. అలాగే ఉండిపోయింది. ఎవరు వచ్చి ఎన్ని మాటలు చెప్పిన ఒక మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ ఊరి వారందరూ ఆమెతో ఉన్నారు. అందరూ ఉన్నారంట. మరి ఆదరించేవారు ఉంటారుగా, బలపరిచేవారు ఉంటారుగా, ఆమె యొక్క దుఃఖాన్ని ఒక రాకుండా ఆపేవాళ్ళు ఉంటారుగా. ఎన్ని చేసినా ఆమె యొక్క దుఃఖం మాత్రం ఆగట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, పాడిని ముట్టగానే ఆ కుమారుడు లేచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రెండు, ఇప్పుడు ఆ తల్లికి ఏమిచ్చాడు అయితే ఆశ్రయం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. ఇప్పుడు అదే రీతిలో యాకోబు యొక్క కుటుంబంలో యాకోబు గారు ప్రభువునందు నిద్రించినప్పటికీ నేను ఒకటి కుటుంబాన్ని ఆదరించాడు. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఆయన తన కుటుంబానికి ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు, అసలు ఆపరేషన్ చేయించకపోయింటే బాగుండు కదా, ఆపరేషన్ చేయించకపోయి ఉంటేనేమో బాధపడుతూ ఉంటుంటే, దగ్గుతూ ఉంటుంటే, ఆయాసముతో ఉంటుంటే ఎవరు పట్టించుకోవట్లేదురా అని అంటారు. ఆపరేషన్ చేయించిన తర్వాత ఇలా జరిగేసరికి అనవసరంగా ఆపరేషన్ చేయించారా అంటే, మనుషులు తమ నాలుక మాట్లాడచ్చు, మీరు ఎలాగైనా మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం. ఎందుకంటే మన నాలుక, యాకోబు పత్రికలు అంటాడు, నాలుక అగ్ని ప్రపంచమై ఉన్నది, చాలా కంట్రోల్ చేసుకోవాలంటే దీన్ని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆయన బాధపడుతూ ఉంటుంటే కుటుంబీకులు ఎంతగా ఉపచారం చేస్తుంటారు. ఆయన మూలుగుతూ ఉంటుంటే, నడవలేని స్థితిలో ఉంటుంటే, ఏమి మాట్లాడని స్థితిలో ఉంటుంటే, ప్రతిసారి దాహం నీళ్ళు అడుగుతూ ఉంటుంటే, ఆ ముగ్గురు కుమార్తెలు చేసినటువంటి ఉపచారం, తల్లిగారు చేసినటువంటి ఉపచారం అంత ఇంత కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అల్లుళ్ళు కూడా అదే రీతిలో కొడుకుల్లాగా ఆ తండ్రి గారిని లేదంటే ఆ అంకుల్ గారిని ఎంతగానో బాగా చూసుకున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరుంటారండి ఈ రోజుల్లో? ఎవరు చేస్తారు? ఈ రోజున కొంచెం దగ్గితే చాలు, బాబాయ్ ముసలోడు దగ్గొచ్చేస్తుంది, వెళ్ళిపో పక్కి. ముట్టుకోవడానికే, మాట్లాడడానికే, ఏదైనా ఒక పని చెప్తే చేయడానికే ముక్కు మూసుకొని మరీ చేస్తారు. నిన్న రాంబాబు గారు చనిపోయినప్పుడు అండి, ఆ బాడీని తీసుకొచ్చి అందులో పెడతా ఉంటుంటే స్మెల్ మామూలుగా రాలా, ఫుల్గా తాగున్నారేమో. ఆ స్మెల్ని బట్టి ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవచ్చా? మాట్లాడరేంటండి? నేను వెనక్కి వెళ్ళొచ్చా? పాస్టర్ గారిని ఇక్కడే పెట్టారు, బాడీ ఇక్కడే ఉన్నాను, బైబిల్ పట్టుకున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. అలాగే భరించి అందరికి ఇంచుమించు ఒక 1/2 అవర్ వరకు సువార్త ప్రకటిస్తానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకు పనికిరాని వాడుకున్న మనలను ఆయన కంపు కొడుతున్న మన జీవితాలను ఎంతో అమూల్యంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మరి కాబట్టి మన జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించి అనేక మంది బ్రతుకులు మార్చడానికి ప్రభు ఇచ్చినటువంటి యోగ్యతను ఎందుకు కాపాడుకోకూడదు?
ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ అంకుల్ గారు చేసినటువంటి ఆ పనిలో ఆయన అంత బలహీనంగా ఉన్నప్పుడు ఆయనను కుటుంబీకులు చేసినటువంటి ఆ పని ఎంతో గొప్పది. ఆమేన్. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా భారీగా తను ఏది చేయాలో, ఆంటీ గారు ఏం చేయాలో అది చేశారు భర్తకి, చాలు. కూతురులుగా వాళ్ళు ఏం చేయాలో, అల్లుళ్ళుగా వారు ఏం చేయాలో అది చేసి ఆ మావయ్య గారిని లేదంటే తండ్రి గారిని, భర్త గారిని చాలా క్షేమంగా దేవుని యొక్క సన్నిధానానికి వారు నడిపించారనేటువంటి విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అసలు ఎక్కడికి వెళ్ళినా మొన్న మేము ఆ కార్యక్రమానికి భూస్థాపిత కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ఎంత మంచోళ్ళండి, ఎంత మంచి పేరుందండి. అటువంటి మంచి పేరు ఉన్నా కాబట్టే కదండి మేము ఎంతో దూరంలో ఉన్నా సరే క్షేమంగా వచ్చాం. ఆ మాటలు వింటూ ఉంటుంటేనే దుఃఖం ఆగట్లేదు. ఆ మంచి పేరు ఎవరికుంటే చెప్పండి. ఒక మాట చదవండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు సెంటు ఎంత పూసుకున్నా తర్వాత మరుసటి గంటకి ఏమైపోద్ది, అది వాసన పోద్ది. మరి పేరు ఊరూర ఏ ఊరు వెళ్ళినా ఆ మంచి పేరు అలాగే ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ మంచి పేరు సంపాదించుకోవడానికి ఎవరు అన్నారంట, చెడ్డోడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు, గంట. చెడ్డోడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు, మంచోడు అనిపించుకోవడానికి కొంచెం చెప్పండి అమ్మా, ఈజీగా ఎరేజ్ అయిపోద్ది, చెరిగిపోద్ది. ఈ మంచి పేరు తెచ్చుకోవడానికి నేను అంటాను, యేసు ప్రభువు వారు అన్నారు 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనంలో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం. మంచి పేరు సంపాదించుకోవాలంటే చచ్చేంత వరకు కూడా అలాగే బ్రతకాలి అంతే. ఆ బ్రతుకులు ఎప్పుడు తప్పిపోకూడదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆ మంచి పేరు మన జీవితాన్ని కాదు, మన కుటుంబాన్ని కాదు, ఇదిగో మన గ్రామాన్ని కాదు, మన పట్టణాన్ని కాదు. ఒరే పలానా సన్పతి గారు రాకలేదు, చాలా మంచివారా. ఆమె ఆ పేరు వినగానే ఆ మంచి పేరు గుర్తొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మరి ఇంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ కుటుంబీకులు లేదంటే రామకృష్ణ గారు తమ కుటుంబాన్ని ఎంత బాగా పెంచుంటారు. ఆమె ఎంత బాగా చూసుకొని ఉంటారు, ఎంతగా తమ పిల్లల విషయంలో. ఇందాక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, చిన్నమ్మ విజయని మోటార్ బండి మీద ఎక్కించుకొని స్కూల్కి గారాబంగా తీసుకెళ్ళి, తర్వాత శివ విషయంలో తన ముఖాన్ని చూడకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదని. అంటే ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, పిల్లల పట్ల, భార్య పట్ల, కుటుంబం పట్ల అంకుల్ గారికి ఉండేటువంటి ఆ గొప్ప నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనందరం ఒక మంచి మనిషిని కోల్పోయాం. ఈ మంచి మనిషి మరలా ఎప్పుడు మనకి కానరారు. కానీ నేను అంటాను, అదే మంచి మనిషి దగ్గరికి మనం వెళతాం. ఆమె చెప్పండి హల్లెలూయా. కాబట్టి 2 విషయం, దేవుడు ఈ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చాడు. చెప్పాలి, ఏమిచ్చాడు? ఆ తల్లి కొడుకు పోయాడని ఏడుస్తూ ఉంది, భర్త పోయాడని విధవరాలు అయిపోయింది. ఎందుకు పనికి నేను అనుకుంటూ ఉన్నాను, ఆమె కూడా చనిపోదాం అనుకుందేమో, కానీ దేవుడు తన కుమారుని లేవనెత్తి ఏమిచ్చాడు? భరోసా ఇచ్చి ఆశ్రయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. 1 ఆదరణ ఇచ్చాడు, 2 తమ కుటుంబ జీవితంలో ఆశ్రయం ఇచ్చాడు, 3 విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. చదవండి పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి మాట, లూకాసు వార్త రాయబడినటువంటి ఈ మాట 16వ అధ్యాయము 23వ వచన భాగం లేదా 21వ వచన భాగం. అతని బల్ల మీద పడి బల్ల నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి
చల్లార్చుటకు లాజరును పంపుము. యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనకు రామకృష్ణ గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు నెమ్మది పొందుతున్నారు. ఆమె ఏం చేస్తున్నారు? ఆయన గట్టిగా చెప్పండి అమ్మా. ఆయన ఏం చేస్తున్నారు? మనం యాతన ఎండ బాబు ఎప్పుడు ముగిస్తారు ప్రార్థన? ఈ కిందకి వెళ్ళిపోదాం. భోజనాలు ఎప్పుడు పెడతారు? యాతన. మరి చనిపోయిన వారు నెమ్మది. మీరు ఎప్పుడే గమనించండి, నిద్ర ఏమరగదు? వెరీ గుడ్. నిద్ర వచ్చిన వాడికి ఏది దొరికితే శుభ్రంగా అక్కడ కూర్చోవడం. అది చెట్లు, లేదంటే ఏదైనా ఒక నేలో, లేదంటే ఏదైనా చెరువు గొట్టి, ఏదో ఒకటి. నిద్ర వచ్చింది, వాడు అలసిపోయాడు, శుభ్రంగా అక్కడ కూర్చున్నాడు. నిద్ర వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? చెట్టుకి జారబడి, పరుపు లేదండి, మంచం లేదు, సరైన ఇల్లు లేదు పైన అని అనుకుంటాడా? నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆకలి. మీకు ఎవరు తెలియదమ్మా? ఆకలేసాడు చూడండి. గింజన్నం పెట్టినా కళ్ళకు అద్దుకొని అదే అమృతం అనుకొని. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే,